హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కరివేపాకు రైస్ ఎలా చేద్దామో చూద్దాం. చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా త్వరగా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ముందుగా వైట్ రైస్ తీసుకున్నాను. ఇలా వైట్ రైస్ పొడి పొడిగా ఒక బౌన్లో తీసుకోను. ఆ తర్వాత కరివేపాకు నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు ఇవన్నీ వేసుకొని రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, కొన్ని మిరపకాయలు, 2 మిరపకాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కడిగిన కరివేపాకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు పొడి చేసుకొని పక్కకు పెట్టుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. మనం వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని తింటే కూడా బాగుంటుంది. చాలా సింపుల్ అండి, పిల్లలకు మాత్రం చాలా హెల్తీ ఇది. ఇలా నేను మిక్సీలో వేసుకున్నాను. అలా 2 మినిట్స్ మిక్సీ పట్టుకున్నాను. ఇలా చూసారా, మిక్సీ పట్టుకున్నాక ఇలా కరివేపాకు పౌడర్ రెడీ అయింది. వాటర్ వేసుకోకూడదండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఇవి పప్పు దినుసులు వేసుకోవాలి. ఇలా పప్పు దినుసులు వేసుకుంటే కొంచెం వెల్లుల్లి కచ్చాబిచ్చి దంచి వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం అందులో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కరివేపాకు పొడిలో కూడా సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు పొడి మనం వేడివేడి అన్నంలో కూడా తినొచ్చు. ఇలా కరివేపాకు పొడి 2-3 స్పూన్స్ వేసుకోవాలి. మన రైస్ని బట్టి వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. అవి కొద్దిసేపు అలా 2 మినిట్స్ కలుపుకోవాలి. ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. ఆ వైట్ రైస్ అనేది అలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. పిల్లలకు లంచ్ బాక్స్లో మాత్రం చాలా త్వరగా అయిపోతుంది. మనం కరివేపాకు పొడి ఇలా పక్కకు కూడా పెట్టుకోవచ్చు. మనం పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చూసారా ఎంత సింపుల్లో, చాలా త్వరగా అయిపోతుందండి. మళ్ళీ ప్లస్ చాలా హెల్దీ ఫుడ్ ఇందులో, ఎందుకంటే పప్పు దినుసులు అన్నీ వేసాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకు తినని వాళ్ళు కూడా ఇలా తినొచ్చు. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.